శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు, ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల యొక్క గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉన్నది. వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్లే అత్యధికమైన శుభ ఫలితాలు ఉంటాయా అంటే అంత గొప్పగా ఉండబోవు. ఎందుకు? 7 గ్రహాల వ్యతిరేకత ఉందండి. అందులోనూ నవమ స్థానంలో కుజ శని రవి ఈ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము కలిసి ఉంటున్న కారణం చేత, అష్టమ స్థానంలో రాహు గారు ఉంటున్న కారణం చేత
చాలా గొప్పగా ఫలితాలు ఉంటాయని చెప్పడానికి లేదు. అంటే గురుబలం మాత్రం అంతంత మాత్రంగా ఉంది. రాహు బలం కానీ, ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి బలం కానీ, అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి బలం కానీ ఏమాత్రము లేకపోవడం అనే కారణం చేత ఇక్కడ అనుకూల పరిస్థితులు బాగా తగ్గి ఉన్నాయి, అననుకూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో అసంతృప్తి ఉంటుంది. మీకు సంతృప్తిగా ఉద్యోగం చేసుకుంటాము మనము అనేలాంటి పరిస్థితి కనబడబోవడం లేదు. కానీ ఉద్యోగం అయితే ఉంటుంది, ఉద్యోగం బాగానే ఉంటుంది. దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాలలో మీరు ఎక్కువగా పాల్గొని అనేక రకాలుగా ధన సహాయం చేయడం కానీ, మాట సహాయం చేయడం కానీ, ఇంకా వేరే విధంగా ఏదైనా రెక్క సహాయం అంటాం మనం, ఏదైనా పనికి సాయపడితే అలాంటి సహాయం కానీ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఏదైనా అవమానాలు అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఏమాత్రము కనిపించబోవడం లేదు. మీరు ఆశించి కూడా వృధా అవుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదు అని చెప్పచ్చు. ఇక సంతాన రీత్యా అంత పూర్తిగా అనుకూలమైన కాలము కాదు, కానీ సంతాన రీత్యా మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్న దానికన్నా ఎక్కువగా ఏదో మేలు జరుగుతుంది అని మటుకు అనుకోవద్దు. ఆ జరుగుతున్న మేలేదో ఈ వార ప్రారంభానికన్నా ముందు రోజే ప్రారంభం అవ్వచ్చు, లేదా ఆ రోజే ప్రారంభం అవ్వచ్చు. అంతే, ఒక్కరోజు ముందరనో లేదా అదే రోజునో అప్పటికే మీకు తెలిసిపోతుంది ఏ విధంగా సహాయ సహకారాలు ఉంటాయి అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అయితే వ్యతిరేకత అయితే ఉండదు, ఇది చెప్తూ ఉన్నాను. అలాగే రుణభారాల విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రుణభారాలు తగ్గుతాయి అని చెప్పడానికి అయితే రావట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే శారీరక కష్టం బాగా పెరుగుతుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు. మీ వల్ల కాదు, అధిక రుణం అయితే అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పిత్రార్జితాలు అంతగా చేతికి వచ్చే పరిస్థితి కాదు. అలాగే పుట్టింటి ఆస్తి ఏదైనా రావాలి అనుకున్నా కూడా కొంచెం ఆటంకాలు కలిగేటట్టుగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు ఎవరికీ కూడా కష్టానికి సరిపడా ధనము రాబోవడం లేదు. అలాగే స్త్రీల విషయంలో కూడా ఇంకా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా అవమానం పడతామేమో, జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారం, అష్టమంలో ఉన్న సంచారము నవమంలోకి వెళ్తోంది. దీనివల్ల కాస్త దుఃఖము, బాధ ఉంటాయే తప్ప ఉపశమింపబడేటటువంటి ఫలితాలు అయితే ఏమీ లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క సంచారం మటుకు సప్తమ స్థానంలోకి వచ్చి చాలా వరకు మీకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసే విధంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. 10 మందిని ఆకట్టుకునే విధంగా మీరు వాళ్లతో సరస సంభాషణలు ఆడి అనుకూలత చేసుకుంటారు. కార్యసిద్ధి కలిగే విధంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. వారాంతంలో మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఔషధ సేవ మటుకు తప్పనిసరి అవుతుంది. అనారోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే గురు సేవ చెయ్యండి. గురు ముఖతః ఏదన్నా మంత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అనుకూలమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. శుభం.